Om Gurubhyo Namaha. Dasabodha, 20th September 2021, page number 210.57. ఒక పాయింట్ వెనక్కి వెళ్దాం మేడం, కంటిన్యూషన్ కోసం. 2 points. These elements are originally existing in the basic Maya only. Om is the word which consists of the movement of Vayu in the sky. This can be intellectually grasped by the wise people. The movement or disturbance in the basic Maya is itself the sign of Vayu or the cosmic wind. 57th పాయింట్ చదువుతున్నారా? 2 పాయింట్లు వెనక్కి వెళ్ళాను మేడం. 55, 56 చదువుతున్నా ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ అర్థమైంది. కంటిన్యూషన్ కోసం. ఓకే, చదవండి. The movement or disturbance in the basic Maya is itself the sign of Vayu or the cosmic wind, and by this process the abstract elements were turned into palpable elements. అక్కడికి ఆపాము నిన్న. ఈరోజు వచ్చి ఇక్కడ నుంచి the 5 main elements were at first thus abstract and unmanifest in the process of creation of the world. ఈ 5 ముఖ్యమైన ఎలిమెంట్స్ ను అంటే పంచభూతాలేమో వారు ఎట్ ఫస్ట్ ద అబ్స్ట్రాక్ట్, ముందు ఏమి కూడా అవి కనబడేవి కావు, అండ్ అన్మానిఫెస్ట్, అవి రూపాంతరం చెందలేదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో ముందు పంచభూతాలు ఏర్పడలేదు, మేనిఫెస్ట్ అవ్వలేదు. The nature of the basic Maya is comprising of 5 elements, but they are unmanifest and can be understood by subtle intuition in that state. అంటే ఈ మూలమైన మాయ 5 ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయి, కానీ అవి అవి ఆ పేర్లతో బయటకు రాలేదు. దాన్ని కేవలంగా సూక్ష్మతరమైన ఇంట్యూషన్ వల్ల మాత్రమే అర్థం చేసుకోగలం ఆ స్థితిలో. అంటే అవి బాహ్యంగా రూపాంతరం చెందలేదు, గాలి అని నీరని, కానీ అవన్నీ కలిపి అంటే సటిల్ గా ఉన్నాయి, సూక్ష్మతరంగా. Who could have uttered silently the wish of the divinity, I am alone and I will become many, without the space, that is the sky, and Vayu, that is the breath. The power behind that wish is of the nature of light. Please note this. ఏమంటున్నారంటే who could have uttered, అంటే ఎవరు చెప్పగలరు ఏంటంటే సైలెంట్లీ ద విష్ ఆఫ్ ద డివినిటీ, దైవత్వం యొక్క విష్ ఏమిటో ఎవరైనా, కోరిక ఏమిటో ఎవరైనా చెప్పగలరా? ఐ ఆమ్ అలోన్ అండ్ ఐ విల్ బికమ్ మెనీ, నేను ఒక్కడిని కానీ నేను ఎన్నో అయిపోతాను. వితౌట్ ద స్పేస్, దట్ ఈస్ ద స్కై అండ్ వాయు, అంటే స్పేస్ అంటే అదే ఆకాశం, అంటే గాలి, వాయువు, ఇవి లేకుండా దట్ ఈస్ ద బ్రెత్, అంటే శ్వాస, వాయువు అంటే శ్వాస కదా, అవి ఏమీ లేకుండా ఐ విల్ బికమ్ ది పవర్ బిహైండ్ దట్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ లైఫ్. నేను ఒకటే ఎన్నో అయిపోతాను అని కదా. హూ కుడ్ హ్యావ్ అటర్డ్ సైలెంట్లీ ద విష్ ఆఫ్ ది డివినిటీ, డివినిటీ యొక్క విష్ ఎవరైనా చెప్పగలరా? నేను ఒక్కడే ఐ విల్ బికమ్ మెనీ, నేను ఎన్నో అయిపోతాను. ఈ శక్తి బిహైండ్ దట్ విష్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ లైట్, అంటే లైట్ యొక్క స్వభావం, కాంతి యొక్క స్వభావం. ప్లీజ్ నోట్ దిస్, ఈ విషయాన్ని నోటేనా అది? అవును మేడం. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను ఒక్కటే మొదట ఉంది, తర్వాత ఎన్నో అయింది. అక్కడ విషయం ఎవరు చెప్పగలరు? డివినిటీ యొక్క విషయని స్పేస్ అండ్ వాయు అంటే, లేకపోతే అంటే బ్రెత్, ద గ్రేట్ బ్రెత్ అంటారు మొదట. దట్ ఈస్ ద బ్రెత్. ద పవర్ బిహైండ్ దట్ విచ్ ఈస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ లైఫ్. ఆ విచ్ వెనకాల ఉన్న శక్తి ఏమిటంటే కాంతి శక్తి. ప్లీజ్ నోట్ దిస్, ఈ విషయాన్ని గమనించండి అని చెప్తున్నారు. The softness in the light is water, and the
part of is the element earth. So you have to see this, you have to see in this context that the basic Maya is comprising of abstract 5 elements. లైట్ లో ద సాఫ్ట్నెస్ ఇస్ ద లైట్, అంటే ఆ మెత్తనిది ఏమిటి అంటే లైట్. ద సాఫ్ట్నెస్ ఇన్ ద లైట్ ఈజ్ వాటర్, లైట్ లో ఉన్న సాఫ్ట్నెస్ నీరు. అండ్ ద ఇనర్ పార్ట్, అందులో జడంగా ఉన్నది ఎలిమెంట్. ఎలిమెంట్ ఎర్త్, అంటే ఆ పంచభూతాల్లో ఎర్త్ ఒకటి కదా. సో యూ హ్యావ్ టు సీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఈ సందర్భంలో మీరు చూడాల్సింది ఏంటంటే ఆ మూలమైన మాయని చూడాలి. కంప్రైజింగ్ ఆఫ్ అప్యూర్, అప్యూర్ అనేది Abstract, madam. abstract, కంప్రైజింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ 5 ఎలిమెంట్స్. అంటే ఈ అబ్స్ట్రాక్ట్ గా అవి ఏమో మేనిఫెస్ట్ కాలేదు ఇంకా, అలాంటి 5 ఎలిమెంట్స్ ని ఈ మాయలో మనం చూడగలం. బేసిక్ మాయలో ద మాయా ఈజ్ కంప్రైజింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ 5 ఎలిమెంట్స్, అంటే అవి ఇంకా రూపు దాల్చినటువంటి 5 ఎలిమెంట్స్ ని అందులో మనం చూడగలం. In each of these elements, all the 4 elements, in addition to the element in question, are implied and included. We can understand this by fine, intelligent inspection. ప్రతి ఎలిమెంట్ లోని ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది ఇన్ అడిషన్ టు ద ఎలిమెంట్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఇంప్లైడ్ అండ్ ఇన్క్లూడెడ్. అంటే ఇన్ ఈచ్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, ప్రతి 3 ఎలిమెంట్స్ లో ఆల్ ద 4 ఎలిమెంట్స్ ఇన్ అడిషన్ టు ది ఎలిమెంట్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఇంప్లైడ్ అండ్ ఇన్క్లూడెడ్. అంటే అన్ని ఎలిమెంట్స్ అన్నిట్లోని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అది ఇంతకు ముందు కూడా, అంటే ఒక వాయువులో వాయువు పోర్షన్ ఎక్కువగా ఉంటుంది, మిగతావన్నీ తక్కువగా ఉంటాయి. అలాగా ప్రతి దాంట్లో మిగతా అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి. వీ కెన్ అండర్స్టాండ్ దిస్ బై ఫైన్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్షన్. ఇంటెలిజెంట్ ఇన్స్పెక్షన్ అంటే ఇంటెలిజెంట్ గా ఆ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఈ ఒక ఎలిమెంట్ లో మిగతా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని. They have later on become concrete and perceptible, but all are mixed and mingled together in the basic Maya. Thus, the expanse of this Maya is essentially of 5 elements. దే హ్యావ్ లేటర్ ఆన్ బికమ్ కాంక్రీట్ అండ్ పర్సెప్టిబుల్. అవి తర్వాత అవి కాంక్రీట్ అయ్యి మనం గ్రహించేటట్టుగా అయ్యాయి. బట్ అంటే మొట్టమొదటేమో పర్సెప్టిబుల్ గా లేవు, అబ్స్ట్రాక్ట్ గా ఉన్నాయి, అంటే గ్రహించలేనట్టుగా. బట్ ఆల్ ఆర్ మిక్స్డ్ అండ్ మింగిల్ టుగెదర్ ఇన్ ద బేసిక్ మాయా. ఆ పరమమైన మాయలో ఇవన్నీ కలిసి ఉన్నాయి. మింగిల్డ్ టుగెదర్ అంటే అన్ని కలిసిపోయి ఉన్నాయి. ద ఎక్స్పాన్స్ ఆఫ్ ద మాయా ఈజ్ ఎసెన్షియల్లీ కదా ఆ 5 ఎలిమెంట్స్. మాయలో మౌలికంగా 5 పంచభూతాలు, అంటే 5 అంటే పంచమని కదా, అన్ని 5 ఉన్నాయి బేసిక్ మాయాలో. If you see in the primordial male or in the basic Maya, or as ignorance in the level of this world, in the heaven, in this world, or in the nether world, there are 5 elements only everywhere. అంటే మనం ఎక్కడ చూసినా అన్నది చెప్తున్నారు. ఎక్కడ ప్రైమార్డియల్ మేల్ అంటే మొట్టమొదటి మనం ప్రైమార్డియల్ మేలుగా మూల పురుషుడు, ఆ ఆది పురుషుడు అని అంటాం. లేకపోతే ఆ మూల ప్రకృతి మాయ అందులో గాని, లేకపోతే అదేమో మాయ అజ్ఞానంగా పిలువబడే మాయలో గాని, లేకపోతే ఇన్ ద లెవెల్ ఆఫ్ ది వరల్డ్ ఈ ప్రపంచంలో గాని, ఇన్ ద హెవెన్ స్వర్గంలో గాని, ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఈ ప్రపంచంలో గాని, లేకపోతే ఏ పాతాళంలో గాని, దేర్ ఆర్ ద 5 ఎలిమెంట్స్ ఓన్లీ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా మనకు పంచభూతాలే దొరుకుతాయి, ఇంతకంటే ఎక్కువ ఏమి ఎక్కడా లేవు, 5 ఉన్నాయి. ఇక్కడ సంస్కృత శ్లోకం ఇచ్చిన్నారు మేడం. స్వర్గే
స్వర్గే మృత్యౌ పాతాళే వా యత్కించిత్ సచరాచరం సర్వం పంచభౌతికం రామ షష్టం కించిన్న దృశ్యతే. కష్టం కించిన్న దృశ్యతే. కష్టం అంటే ఆరోది ఎక్కడ దొరకదు మీకు. మీరు స్వర్గంలో చూడండి, మృత్యువులో చూడండి, పాతాళంలో చూడండి, లేకపోతే యత్ కించిత్ చరాచరమన ఈ చరాచర జగత్తం అది ఏంటండి? యత్ కించిత్తానా కించిత్ సచరాచరం. యత్ కించిత్ చరాచరం అంటే ఈ మొత్తం చరాచరమైన జగత్ అంతా కూడా మీరు ఎక్కడ చూసినా సరే సర్వే పాంచమౌతికం రామ కష్టం కించిత్ అన్న దృశ్యతే. కొంచెము కూడా దొరకదు, ఆరో ఎలిమెంటే లేదు. ఎక్కడ చూసిన ఐదే దొరుకుతాయి. సర్వం పాంచభౌతికం రామ, ఐదుతోటే ఉంది ఓ రామ అని చెప్తున్నారు. మీనింగ్ చదవనా మేడం? అవసరం లేదు. Dear Ram, in the heaven, in this world, or in the nether world, whatever animate or inanimate is existing, it is all consisting of 5 elements. There is no 6 at all visible. The reality is in the beginning as well as in the end. And in the stage between the two, there exist the 5 elements. The listeners should understand that the basic Maya is of 5 elements. No 6 at all. కష్టం అంటే ఆరోధనం ఎక్కడ దొరకదు, ఐదే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కడ స్వర్గంలో అయినా, నరకంలో అయినా, ఈ ప్రపంచంలో అయినా, లేకపోతే పాతాళంలో అయినా, ఏదైనా 5 ఎలిమెంట్ పంచభౌతికమే తప్ప ఆరోది ఎక్కడ దొరకదు అని చెప్పేసి. ఓకే, 64 పాయింట్ కూడా చెప్పాలి మేడం. ఇంకోటి ఏంటంటే ఇన్ ద హెవెన్, ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ద నెదర్ వరల్డ్, వేరెవర్, అదే మనం చదివాం కదా. అంటే ఇనానిమేట్, చర అచరం అంటే యానిమేట్, ఇనానిమేట్ అంటే జీవం ఉన్నది, జీవం లేనిది, కదిలేది, కదలందా, అన్నిట్లో కూడా 5 ఎలిమెంట్సే ఉన్నాయి. దేర్ ఇస్ నో 6 at all visible. ఆరోది ఎక్స్ట్రా మనకు కనబడదు. ద రియాలిటీ ఈజ్ ఇన్ ద బిగినింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఎండ్. సత్యం అన్నది ఆదిలోనే ఉంది, అంతంలోనే ఉంది. అండ్ ఇన్ ద స్టేజ్ బిట్వీన్ ద టూ, రెండింటికి మధ్యలో కూడా ఉంది. దేర్ ఎగ్జిస్ట్ ద 5 ఎలిమెంట్స్. అక్కడ 5 పంచభౌతికమైనవి ఉంటున్నాయి. ద లిజనర్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ ద బేసిక్ మాయా ఈజ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. శ్రోతలందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ మాయ పాంచభౌతికమైన సుమా అని గుర్తుపెట్టుకోవాలి. Here a question has arisen. Please listen carefully. The 5 elements are said to come into existence from one quality, which is tamas. అంటే ఈ 5 కూడా తమస్ అనే ఒక లక్షణం నుంచే ఉద్భవించాయి. ఈ పంచభౌతికమైన వీటిని ఏమంటారండి? పంచభూతాలు. ఈ పంచభూతాలు ఒకే ఒక తమస్సు నుంచి ఉద్భవించాయి అని చెప్తున్నారు. But the basic Maya you speak about is beyond the qualities. How can the elements, bracket lo, which are the products of one quality, be there in that basic Maya? Such was the question of the listeners some time back. మూలమైన మాయ మాత్రం ఈ స్పీక్ అబౌట్, ఇంతసేపు మీరు మాట్లాడేది అది మాత్రం ఈ లక్షణాలకి ఏంటి విలక్షణంగా ఉంది. అంటే ఈ పంచభౌతికమైన పంచభూతాల లక్షణం మాయకు లేదు. హౌ కెన్ ద ఎలిమెంట్ అంటే ఏవైతే ఈ ఒకే ఒక క్వాలిటీలోంచి పుట్టాయో ది దేర్ ఇన్ ద బేసిక్ మాయ, మరి అది బేసిక్ మాయలో ఎలా ఉండగలం? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చూడండి, బేసిక్ మాయ అందులో ఈ బియాండ్ ద క్వాలిటీస్, లక్షణాలకు అతీతంగా ఉంది. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షణాలతో ఉన్న ఇవి ఈ పంచభూతాల మాయలోంచి ఎలా వచ్చాయి? దట్ వాజ్ ద క్వశ్చన్ ఆఫ్ ద లిజనర్స్ సమ్ టైమ్ బ్యాక్. కొంతకాలం కిందట శ్రోతలు ఈ ప్రశ్న అడిగారు.
Thus, the listeners have asked and raised the doubt. The answer to this is given in the next chapter. అందుకని శ్రోతలేమో ఈ ప్రశ్నని, ఈ సందేహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సమాధానం వచ్చే చాప్టర్ లో ఇవ్వబడుతుంది. ఏమిటా ప్రశ్న? ఏ క్వాలిటీలు లేనటువంటి దాంట్లో, ఏ లక్షణాలు లేని ఆ మూలమైనటువంటి మాయలోంచి ఈ పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? ద బేసిక్ సచ్ వర్డ్ అంటే బేసిక్ మాయకి ఏ రకమైన క్వాలిటీస్ లేవు, దాంట్లోంచి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి పంచభూతాలు ఎలా ఉద్భవించాయి అన్న ప్రశ్నకు ఆన్సరు నెక్స్ట్ చాప్టర్ లో చెప్పబడుతుంది అన్నారు. Thus, in the 8th Dashaka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this third chapter by name, A Subtle Query, part 2 is completed here. సటిల్ అంటే సూక్ష్మతరమైన, క్వరీ అంటే ప్రశ్న. సూక్ష్మతరమైన ప్రశ్నలో రెండో భాగం 8వ దశకం దాసబోధలో గురు శిష్య సంవాదంలో 3వ చాప్టర్. ఈ సటిల్ క్వరీ పార్ట్ 2 అనేది 3వ చాప్టర్, ఇక్కడితో అయిపోయింది. చాప్టర్ 4 మీరు నెక్స్ట్ దీనికి ఈరోజు పంపాను మేడం, చూసుకోండి ఒకసారి ఓపెన్ చేసి. అదే లాస్ట్ కదా? ఈరోజు పంపాను చూడండి ఈరోజు. ఓకే. చాప్టర్ 4, ద సటిల్ 5 ఎలిమెంట్స్. దీని పేరు ఏంటంటే సూక్ష్మతరమైన 5 భూతములు, పంచభూతాలు. స్టార్ట్ చేయనా మేడం? Shriram, the question previously asked will be answered now, for which please pay attention for a moment. ఈ అడగబడిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఇవ్వబడుతుంది, దానికోసం అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. In Brahman, the basic Maya appeared, and in that Maya, another aspect was evident, which produced the 3 qualities, and therefore it is called the producer, the disturber of qualities. పరబ్రహ్మం నుంచే మూలమైన మాయ అన్నది కనబడింది. ఆ మాయలో మరొక ఆస్పెక్ట్ అదేమో క్లియర్ గా ఉంది. దాంట్లోంచి 3 రకాలైన లక్షణాలు వచ్చాయి. అందుకే దాన్ని ఏమంటారంటే ఉత్పత్తి, ప్రొడ్యూస్ చేసేది, అలాగే డిస్టర్బ్ చేసేది ఆఫ్ క్వాలిటీస్, అంటే క్వాలిటీస్ ఎక్స్పెరిమెంట్ చేసేది, వాటిని డిస్టర్బ్ చేసేది కూడా అని దాన్ని అంటారు. From her, the 3 qualities, namely Sattva, Rajas, and Tamas are produced, and from Tamas, the 5 elements came into existence. From her, ఆమె నుంచి 3 రకాలైన 3 లక్షణాలు, సత్వం, రజస్, తమస్, ఈ 3 లక్షణాలు ఉత్పత్తి అయ్యాయి. అండ్ ఫ్రమ్ తమస్ లోంచి పంచభూతాలు ఎగ్జిస్ట్ అంటే ఉనికిలోకి వచ్చాయి. Thus, the elements were created and they further expanded into various creatures. So, the 5 elements were created from the tamas. ఈ విధంగా ఈ పంచభూతాలు అనేవి సృష్టించబడ్డాయి. అవి రకరకాల కలయికలతో రకరకాలైనటువంటి జీవులని తయారు చేసాయి. అందుకే ఈ పంచభూతాలు యొక్క సృష్టి తమస్ నుంచి జరిగింది. The listeners had earlier asked the question, when the basic Maya is beyond attributes, how can the elements be present there? మూలమైన మాయకు ఏ గుణాలు లేనప్పుడు ఈ ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు అందులోంచి ఎలా ఉత్పన్నమయ్యాయి, అది ప్రశ్న. We will also explain how each of the elements, all the 5 elements are present partly. మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలం ఏంటంటే
ఈ ఎలిమెంట్స్ నుంచి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి 5 పంచభూతాలు ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి. అంటే వాటి భాగాలు ఉంటాయి. ఇంతకు ముందు మనం పొద్దున వేళ చదివిన పుస్తకంలో అంటే అది పృథ్వీ అంటే పృథ్వీ తత్వం ఎక్కువగా ఉంటుంది. మిగతా తత్వాలు తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్క పంచభూతంలోని అంటే ప్రతి మిగతావి సూక్ష్మతరంగా ఉంటాయి. ఆకాశ తత్వంలో ఆకాశం భాగం ఎక్కువగా ఉంటుంది. మిగతావి తక్కువ ఉంటాయి. అలాగే జలతత్వంలో జలం ఎక్కువ ఉంటుంది. మిగతావి తక్కువ ఉంటాయి. ఈ విధంగా ఇంతకు ముందు కూడా మనం ఇది చదువుకున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆ 5 కూడా అన్నిట్లో ఉన్నాయి. కానీ ఏది ఎక్కువ ఉంటే దాన్ని ఆ పేరుతో పిలుస్తున్నాం. This is all a matter of minute observation. Then only you can know how the basic Maya is having 5 elements. Listeners have to use their minute observation. ఇదంతా కూడా చాలా సూక్ష్మతరంగా చూస్తేనే గాని అబ్జర్వ్ చేస్తేనే గాని తెలిసేది కాదు. అప్పుడు మాత్రమే ఈ బేసిక్ మాయా అన్నది 5 ఎలిమెంట్స్ తో ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అందుకని శ్రోతలు హ్యావ్ టు యూజ్ దేర్ మైన్యూట్ అబ్జర్వేషన్. వారి సూక్ష్మతరమైనటువంటి ఆ గమనిక ఉండాలి శ్రోతలకి. First, you have to know the elements and the nature of every element, and then you have to look for their partial existence in various places. మొట్టమొదట నీకు ఎలిమెంట్స్ ఏమిటో తెలియాలి. అంటే పంచభూతాలు. తర్వాత వాటి స్వభావం ఏమిటో తెలియాలి. ప్రతి ఒక్క దాని స్వభావం తెలియాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే మిగతా భాగాలు దాంట్లో ఎలా ఉన్నాయో అని చూడాలి. వేరు వేరు ప్లేసెస్ లో ఈ పంచభూతాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చూడగలగాలి. If you do not recognize the original nature of each element, how can you recognize their subtle appearance? Therefore, the clever should see the signs of recognition of the elements. అది ఒకవేళ మీరేమో దాని సహజ ప్రకృతిని గమనించలేకపోతే గుర్తించలేకపోతే హౌ కెన్ యూ రికగ్నైజ్ దేర్ సటిల్ అపియరెన్స్? వాటి సూక్ష్మమైనటువంటి రూపాన్ని ఎలా చూడగలరు? అందువలన తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆఫ్ ద ఎలిమెంట్స్ ని ఏ విధంగా గుర్తించాలని చూస్తారు. Whatever is heavy and hard is the element of earth, while whatever is soft and wet is of the element of water. ఏదైనా సరే చాలా బరువుగా గట్టిగా ఉందంటే అది భూమికి సంబంధించినటువంటి తత్వం. ఏదైనా సరే సాఫ్ట్ గా తర్వాత తడిగా ఉంది అంటే అది పంచభూతాల్లో నీటికి సంబంధించింది. Whatever is hot and light giving is Tejas. And now we will tell you about the wind also. ఏదైతే వేడిగా కాంతిని ఇస్తూ ఉంటుందో దాన్ని తేజస్సు అంటాం. ఇప్పుడు మనం అబౌట్ ది విండ్ ఆల్సో, గాలి కోసం కూడా చెప్తాం. Whatever is moving and energetic is the nature of wind, and that which is empty and unmoving is the element of sky. ఏదైతే శక్తివంతంగా కదులుతూ ఉందో దాన్ని మనం వాయువు అంటున్నాం. ఏదైతే ఎనర్జీ అంటే జడంగా ఉందో అన్మూవింగ్ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ స్కై. అంటే శూన్యంగా కదలకుండా ఉందో దాన్ని ఆకాశతత్వం అంటాం. So in this way you have to first know the qualities of all the elements. Now listen to their existence in each element. ఈ విధంగా మీకు 5 ఎలిమెంట్స్ కోసం ఫస్ట్ నో ద క్వాలిటీస్, ఆ లక్షణాలు తెలియాలి. నౌ లిసన్ టు దేర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఈచ్ ఎలిమెంట్. అంటే ప్రతి దాంట్లోని మిగతా ఎలా ఉంటాయో చూద్దాం. That which is beyond the 3 qualities is a subject of subtle thought. Therefore, you should be very attentive. అంటే that which is beyond the 3 qualities,
ఈ సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఉన్నది ఈ సబ్జెక్ట్ ఆఫ్ సటిల్ థాట్, అది సూక్ష్మతరమైనటువంటి ఆలోచనతో వచ్చిన విషయం. దేర్ ఫోర్ యూ షుడ్ బి వెరీ అటెంటివ్, అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా అటెంటివ్ గా ఉండాలి. The listener should first learn how element of earth exist in the subtle sky. శ్రోతల ముందు ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్ హౌ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ అంటే భూమికి సంబంధించినటువంటివి ఆ సూక్ష్మతరమైనటువంటి స్కైలో, ఇంకా ప్రతి దాంట్లో అన్ని ఉంటాయి. స్కైలో స్కై డామినేటింగ్ గా ఉంటుంది ఆకాశతత్వం, మిగతా లక్షణాలు సూక్ష్మతరంగా ఉంటాయి. The sky means emptiness, which is nothing, which means ignorance. Now, ignorance equal to heaviness or inertia, which is the quality of earth. ఇక్కడ ఏంటంటే ఎన్నో పాయింట్, స్కై మీన్స్ అదేనా Madam. 16. అంటే విచ్ ఇస్ నథింగ్, ఏమీ లేకపోవడం. విచ్ మీన్స్ ఇగ్నోరెన్స్, అంటే అక్కడ అజ్ఞానం ఉంది. నౌ ఇగ్నోరెన్స్ ఈజ్ ఈక్వల్ టు హెవీనెస్ ఆర్ ఇనర్షియా. ఈ అజ్ఞానం మనం బరువు లేకపోతే జడము అని కూడా అనొచ్చు. విచ్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎర్త్, ఇది భూమి యొక్క లక్షణం. ఈ జడత్వం ఇనర్షియా అనేది భూమి యొక్క లక్షణం. The sky is essentially soft, which is the quality of water. Now see how Tejas as an element is present in the sky. ఆకాశం అనేది సహజంగా అది ఎప్పుడు కూడా సాఫ్ట్ గానే ఉంటుంది, అది నీటి యొక్క స్వభావం. ఇప్పుడు మీరు చూడండి, నౌ సీ హౌ తేజస్ యాజ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద స్కై. తేజస్ అనేది ఓకే ఎలిమెంట్ గా ఆకాశంలో ఎలా ఉందో చూడండి. Because of ignorance, something appears for which a kind of light is required. In the sky, you see something like blue color, that is the nature of Tejas. Now about the wind, we will of course tell you. అజ్ఞానం వల్ల మాత్రమే ఏ కైండ్ ఆఫ్ లైట్ అంటే బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సంథింగ్ అపియర్స్, ఏదో ఒకటి కనబడుతుంది. ఫర్ విచ్ ఏ కైండ్ ఆఫ్ లైట్ ఈజ్ రిక్వైర్డ్, ఆ కనబడేదాన్ని పోల్చుకోవాలంటే ఒక రకమైన కాంతి అవసరం. ఇన్ ద స్కై యూ సీ సంథింగ్ లైక్ బ్లూ కలర్, అంటే ఆకాశంలో కొంచెం బ్లూ కలర్ లాంటిది కనిపిస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ తేజస్. తేజస్ లక్షణం అదే. నౌ అబౌట్ ద ఏంటంటే విండ్. నౌ అబౌట్ ద we will of course tell you. ఇప్పుడు వాయు కోసం ఇప్పుడు చెప్తాం. టైం ఎంత అయిందండి? ఇంకొక 5 minutes ఉంది మేడం. Really, there is no difference between the sky and the wind, but the element of obstruction in the sky is the nature of wind. అసలు ఆకాశతత్వానికి వాయుతత్వానికి ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు. బట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద స్కై ఈజ్ ద నేచర్ ఆఫ్ వరల్డ్. అంటే ఎలిమెంట్స్ అనేది ఆ ఆకాశంలో అడ్డుగా ఉండడం అనేది గాలి యొక్క ఇస్ ద నేచర్ ఆఫ్ విండ్, గాలి స్వభావం. Now there is no necessity to tell that element of sky is mixed in the sky. So the sky is shown to you as having partly all elements. ఇప్పుడు ఏంటంటే దట్ ఎలిమెంట్ ఆఫ్ స్కై ఈజ్ మిక్స్డ్ ఇన్ ద స్కై, అంటే ఆకాశతత్వంలో ఉందని మనం చెప్పనక్కర్లేదు. ద స్కై ఈజ్ షోన్ టు యూ యాజ్ హ్యావింగ్ పార్ట్లీ ఆల్ ద ఎలిమెంట్స్. స్కై మనం చూస్తే అందులో మిగతా పంచభూతాలన్నీ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ ఆపుదాం మేడం. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చి కంటిన్యూషన్ ఉంది, రేపు స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం.